రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన తనకు లేదని 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేస్తానని ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటానని సీఎం జగన్కు చెప్పినట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాజకీయాల్లో విసిగిపోయానన్నారు. పార్టీ కోసం తప్పకుండా పోటీ చేయాలని సీఎం జగన్ కోరుతున్నారని, అయితే పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని సీఎంకు చెప్పానన్నారు. అయితే అందుకు ముఖ్యమంత్రి ఒప్పుకోవడం లేదని, తన పోటీపై సీఎం జగన్కు ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని, తనకు మరోసారి పోటీ చేయాలనే ఆలోచన లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని తనను కోరుతున్నారని ధర్మాన తెలిపారు. 33 ఏళ్లకే మంత్రినయ్యానని గుర్తు చేశారు. మీకు నచ్చితే పోటీ చేస్తా, లేకపోతే తప్పుకుంటానన్నారు. ప్రజలు ఏమి కోరుకుంటే అదే చేస్తా, ప్రజలు వద్దనుకుంటే పోటీ చెయ్యనని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. చివరికి పోటీకి సంబంధించి ధర్మాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నేను గెలవడం అనేది ఎందుకు, ఎన్నిసార్లు గెలుస్తాను? ఇంకా 25 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేని. అందుకే నేను ఇప్పుడే చెప్పారు కదా, సరే నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంకా ఈసారికి ఆగిపోతాను, ఎవరికో పెడదాములే, పెట్టి సాయం చేద్దాం, పార్టీ పని చూస్తానంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను రాజకీయాల్లో. 33 సంవత్సరాలకు నేను మంత్రి అయిపోయాను. ఏకంగా ప్రభుత్వం నడిపిన ఇంట్లోనే ఉన్నాను. ఈ విసుగు కదా, మరి అన్నీ వదిలేసి తిరిగాం కదా, అందుకోసమే నేను మానేద్దాంలే ఈసారి అన్నాను. లేదు అన్నా, ఈసారికి ఒకసారి పోటీ చేయి, నెక్స్ట్ టైంకి నేను ఆలోచిద్దాంలే, ఈ ఒక్కసారికి మాత్రం నువ్వు పార్టీ కోసం చెయ్యు అని ముఖ్యమంత్రి అంటే, మళ్ళీ తప్పదు కనుక నేను అప్పటికీ నీకు ఇస్తాను లేదు. మీ అందరూ ఏమంటే అది చెప్తాను అతనికి. ఇప్పుడు నేను మానేద్దాం అన్నది మీరు బాగుందని అంటే, మీరు ఇలాగన్నారని మాట చెప్పి నేను కూడా మానేస్తాను. మానొద్దు అని అంటే మా వాళ్ళందరూ మానొద్దు అని అన్నారని చెప్తాను. సగం మంది అటు సగం మంది ఇట్లా ఉన్నారు లేదా? ప్రజాస్వామ్యంలో మీరు వద్దంటే పోటీ చేయడం ఎందుకు? రేట్ పెట్టులో రేట్ ఉంటుంది, మీరు ఆ ఓటే కదా ఉంటుంది. మీరు ఒకవేళ వద్దంటే ఎవడైనా పోటీ చేస్తే ఏటవుతుంది? పెట్టి తెలిసిపోతుంది కదా. అందుకోసం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మీరు పోటీ చేయమంటే చేయాలి, వద్దంటే మానేయాలి. సీఎం జగన్ వైనాట్ 175 వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. ఓటర్ల జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. ఒక్క తిరుపతి ఉప ఎన్నికల్లోనే 35,000 దొంగ ఓట్లు వేయించారని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించి జగన్ కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చెలో అభియాన్ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపైన ప్రజలకు గ్రామాల్లో పర్యటించి వాస్తవాలు తెలపాలని పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉందని తెలిపారు. పొత్తుల విషయం గురించి అగ్రనాయకత్వం ఆలోచిస్తోందని వివరించారు. పొత్తుల సంగతి కాకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు. జిల్లాల అభివృద్ధికి కేంద్రం కోట్ల రూపాయలు మంజూరు చేసిందని అన్నారు. కాబట్టి ప్రజల వద్దకు వెళ్లడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదని పురంధేశ్వరి అన్నారు. రోడ్లు, వైద్య కళాశాలలు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అన్నింటికీ కేంద్రం నిధులనే రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఒకటి లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ రకరకాల కారణాలతో లబ్ధిదారుల సంఖ్య ఎందుకు తగ్గిస్తున్నారో తెలపాలన్నారు. రాష్ట్రంలోని ప్రజలను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఒత్తిళ్లకు గురిచేసి భయపెట్టి లబ్ధి పొందాలనుకుంటోందన్నారు. ఇలాంటి అన్ని అక్రమాలపైన ప్రజలకు గ్రామాల్లో పర్యటించి వాస్తవాలు వివరించాలని పార్టీ నేతలకు పురంధేశ్వరి సూచించారు. మనం కంప్లైంట్ చేసాం, ఒక ఫిర్యాదు చేసాం మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. పెద్ద ఎత్తున ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓటర్ల పేర్లు గల్లంతు చేయడం, లేనటువంటి వారి పేర్లు చేర్చడం, ఇవన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఎపిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దొంగచాటుగా వాటిని డౌన్లోడ్ చేసి వాటిలో ఆ ఫోటోలు మార్చేసి తిరుపతిలో అయితే 35,000 దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి.
కనుకనే పదే పదే వై నాట్ 175 అని ఏదైతే నినాదం వైఎస్ఆర్సీపీ తీసుకుందో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా మనం దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అన్న ధైర్యంతో వాళ్ళు ఆ నినాదం ఇచ్చారని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఎప్పుడైతే మనం ఫిర్యాదు చేశామో వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయటం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ విజయం. అది దాని రుజువులతో సహా మనం ఇవ్వగలిగాము. దేశంలో రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున మత ఘర్షణలు ఉద్రిక్తతలు పెంచడానికి కుట్ర జరుగుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వమే ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి మత ఎజెండాను నెత్తిన పెట్టుకుని దేశమంతా ఒక ప్రధానమైన అంశం చేయడానికి ప్రధాని మోదీ ఒక పథకం పన్నారని తెలిపారు. దేశ ప్రజలు తమ సమస్యల గురించి, దేశం గురించి, దేశ ఐక్యత గురించి ఆలోచించకుండా మతం గురించి చర్చించుకుంటున్నారని అన్నారు. దేశం పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్న మోదీ వైఖరిని ఖండిస్తున్నామని తెలిపారు. నగరంలోని బాలోత్సవ భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయం కట్టడం, ప్రారంభించడం తప్పు కాదని, ఎవరైనా దేవాలయాలు కట్టుకుని పూజలు చేసుకోవచ్చని అన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా దీనికి నాయకత్వం వహించి ఒక మతాన్ని నెత్తిన వేసుకోవటం సరైంది కాదన్నారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక సాధనంగా మోడీ మత ఎజెండాను తీసుకున్నారని అన్నారు. ఇంత పెద్ద కుట్ర చేస్తుంటే రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. సీఎం జగన్ మోడీకి వంత పాడుతూ ఆయన సేవలో మునిగి తేలుతున్నాడని విమర్శించారు. మోడీ దృష్టిలో పడి ఏదో ఒక రకంగా మద్దతు పొందాలనే ఆతృతలో చంద్రబాబు ఉన్నారన్నారు. కానీ చంద్రబాబుకు అక్కడ అవమానం జరిగిందన్నారు. మోడీ భగవంతుడా, భగవంతుని అవతారమా అని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ ఎందుకు దిగజారిపోతున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా లౌకికత్వానికి నికరంగా నిలబడాలన్నారు. ఈరోజు ఈ మతాన్ని ఒక సాధనంగా, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడటానికి ఈరోజు ఒక సాధనంగా ఈరోజు మోడీ ఈ అజెండాని టేకప్ చేశాడు. ఇంత పెద్ద విద్వేషాలు పెంచుతూ కుట్ర చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రధానికి వంత పాడుతున్నాడు, ఆయన సేవలో మునిగి తేలుతా ఉన్నాడు. ఆయన దృష్టిలో పడి ఏదో ఒక రకంగా తాను మద్దతు సంపాదించాలి అనే ఒక ఆతృతలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన నేరుగా అయోధ్య హాజరయ్యారు, వాళ్ళు ఆహ్వానించారు, ఆయన పోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అవమానం ఎదురైంది. ఒక దేశంలో ఒక మొత్తం దేశ రాజకీయాలని చక్రం తిప్పాను అని అనుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగిన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అక్కడ జడ్జీలు వచ్చారు, చంద్రబాబు లాంటి మాజీ ముఖ్యమంత్రులు వచ్చారు. వాళ్ళందరినీ నిలబెట్టి ప్రధానమంత్రి అటు ఇటు 2 ఇనప కచ్చడాలు, 2 ఐరన్ స్క్రీన్స్ పెట్టి అవతలవైపు 2వ ఐరన్ స్క్రీన్ వైపు ప్రధానమంత్రి నిలబడితే వీళ్ళు లేచి నిలబడి నమస్కారం పెట్టుకొని నన్ను చూస్తున్నాడా లేదని చూడాల్సిన దుస్థితి. ఇంతకన్నా తీరని అవమానం ఒక మాజీ ముఖ్యమంత్రికి, జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహించినటువంటి చంద్రబాబు లాంటి వారికి ఇంతకన్నా అవమానం లేదు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, పాలకపక్షం ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్ అయ్యాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిన జగన్ అధికారంలోకి వచ్చాక దానిపై పోరాటమే చేయలేదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి తూట్లు పొడుస్తున్నారని, స్టీల్ ప్లాంట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేశాయని మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఆమె సమక్షంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూకమ్మడిగా రాజీనామాలు చేద్దామని, అప్పుడు బీజేపీ ఎలా ప్రత్యేక హోదా ఇవ్వదో చూద్దామని జగన్ అన్నారని షర్మిల గుర్తు చేశారు. రాష్ట్రంలోని మంత్రి స్థానాలు తనకిస్తే కేంద్రం మెడలు ఉంచుతానన్నారని, ఒక్కసారైనా బీజేపీ ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారా అని నిలదీశారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను వైఎస్ఆర్సీపీ తాకట్టు పెట్టిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విశాఖ ఉక్కు ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటా అప్పనంగా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీకి బానిసలు కావటమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా మార్చాలని చూస్తున్నారనే విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని బలపరిచే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఎన్నికల కోసం తాను ఎంతటి కార్యానికైనా సిద్ధమని వివరించారు. ప్రజా వ్యతిరేక పార్టీలు అధికారం నుంచి పోవాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కనీసం ఆయనన్నా చంద్రబాబు గారైనా ప్రజల ముందుకొచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్గా పొత్తు పెట్టుకుంటే, వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట, మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం, అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? తీరా అధికారంలోకి వచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా, కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ జగన్కు గుర్తుందన్నారు. రాజీనామాలే కాదు, అంతకు మించి త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎం జగన్ విలువలకు సిలువలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ తనపై ఉన్న కేసుల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానితో మాట్లాడలేదని, ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్ ప్లాంట్కు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 2021 ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశానని, దీనిని ఆమోదించాలని గతంలో పలుసార్లు స్పీకర్ను కోరానన్నారు. ఉప ఎన్నిక భయంతోనే ఇన్నాళ్లు ఆమోదించలేదని, రాజ్యసభ ఎన్నికల కోసమే ఇప్పుడు ఆమోదించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ జగన్కు గుర్తుందని, రాజీనామాలే కాదు అంతకు మించిన త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీఎం జగన్ విలువలకు పాత్ర వేశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయగలరా అని ప్రశ్నించారు. జగన్ పరిపాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. తన రాజీనామా ఆమోదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెల్లుచీటని వ్యాఖ్యానించారు. ఈ బ్యాక్డ్రాప్ ఇది. ఈ నేపథ్యంలో ఆ రోజు మేము ఆలోచించి ఇట్లా ఒక రాజీనామా, ఆ రోజు నేను 21 ఫిబ్రవరి 12 ఆ రోజు రాజీనామా పత్రాన్ని సమర్పించాను. మీ అందరూ కూడా గుర్తుంది. ఎక్కడ దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మేట్ లో తెలుగు, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి ఆ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్ గా 21 ఫిబ్రవరి 12 అంటే 2 సంవత్సరాల 11 నెలల, మరి దాదాపు ఇంకొక 15-20 డేస్ లో 3 years కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి. అంటే ఈ 3 years లో మధ్యలో ఆయన పర్సనల్ గా కలిసాం, ఆయన ఇంటికి వెళ్లి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేశాం. కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు. ఆయన చేతిలో ఏముంది మనందరికీ తెలిసిన విషయమే. ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దానికి కన్సెంట్ ఇవ్వాలి. స్పీకర్ గారు సర్వస్వతంత్రులు యాక్చువల్ గా అయితే, కానీ ఈ సిస్టమ్ లో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసన్నల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈ రోజు ఈ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు. ఓకే రైట్, ఆమోదించలేదు. మీకు రకరకాల కారణాలు. ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే బై ఎలక్షన్లు వస్తాయి. బై ఎలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప దెబ్బ తగులుతుంది. కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రాజీనామాని మీరు ఏదేదో కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేశారు. మరి
ఓటును హక్కుగా భావించి వినియోగించుకున్నప్పుడే ప్రశ్నించే అధికారం వస్తుందని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ అన్నారు. జిల్లాలో 100% ఓటింగ్ లక్ష్యంగా ప్రతి ఓటరు చైతన్యం కావాలన్నారు. ఓటు వినియోగించుకునేవారు నిజమైన ప్రజాస్వామ్యవాదులు అని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో రాజ్యాంగ విలువలు నేటి రాజకీయాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవటం గురుతర బాధ్యత అని, అప్పుడే ప్రశ్నించే హక్కు వస్తుందన్నారు. ఓటు వినియోగించుకునేవారు నిజమైన ప్రజాస్వామ్యవాదులని అభిప్రాయపడ్డారు. 60% ఓటింగ్ జరిగితే 35%తో గెలిచిన వారు పరిపాలిస్తారని, అది సరికాదన్నారు. 100% పోలింగ్ అయ్యే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. ఓటును హక్కుగా వినియోగించుకునే విధంగా ప్రతి తలుపు తట్టి ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించి రాజ్యాంగంపై అవగాహన తెచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. కనీసం ఒక మంచి అభ్యర్థిని ఎంచుకునే విధంగా మన వ్యవస్థని మనం తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మన సీరియస్నెస్ అనేది ఉంటుందో, మనము వ్యవస్థలో ఎన్నికల్లో పాల్గొనేటప్పుడు మనం ఎంత సీరియస్గా మనం ఆలోచించి పార్టిసిపేట్ చేస్తామో, కొంతమంది నాన్ సీరియస్ క్యాండిడేట్లు ఉంటారు. ఊరికే వచ్చి నామినేషన్ వేయటం, వాళ్ళ పేరు మీదనో ఇంకొకరి పేరు మీదనో జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం చాలామంది ఈ పోటీలో పాల్గొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఒక్క ఓటు కూడా వేయకుండా 0 ఓటుతో అలాంటి వాళ్ళని దూరం పెట్టినట్లయితే మనం మంచి వ్యక్తులను ఎన్నుకునేటువంటి వ్యవస్థలో సీరియస్ పాలిటిక్స్ అనేటివి జరుగుతాయి. సో అదంతా మన చేతుల్లో ఉంది. ప్రధానంగా మన ఓటు హక్కు ద్వారా మనం ఈ వ్యవస్థని నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా మీరందరినీ ఓటు తమ హక్కుగా వినియోగించుకునే విధంగా ప్రతి ఇంటి తలుపు తట్టి మన గ్రామంలో 100% ఓటింగ్కి మనం ప్రయత్నం చేస్తే నిజంగా అప్పుడు మనం ప్రజాస్వామ్యాన్ని గెలిపించినటువంటి వారం అవుతాం. ఆ రాజ్యాంగ విలువల్ని కాపాడుకున్నటువంటి వారం అందరం అవుతాం. సో ఆ విధంగా ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వెన్నుపోటు రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసి మనకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై సీఎం జగన్ మీద అప్రకటిత యుద్ధం చేస్తున్నారన్నారు. వారి అందరి అజెండా జగన్ని గద్దెదించడమే తప్ప ప్రజా సంక్షేమం కాదని విమర్శించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ సికామణి సెంటర్, నెహ్రూ నగర్ ప్రాంతాలలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి వైసీపీ నాయకులతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడప గడపకు వెళ్తున్న తమకు ప్రజల నుండి లభిస్తున్న స్పందన, ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ పనితీరు పట్ల వారు ఎంత సంతృప్తిగా ఉన్నారనేది అర్థమవుతుందన్నారు. డివిజన్లోని ఉడ్పేట, బాడవపేట, సికామణి సెంటర్ ప్రాంతాలని తెలుగుదేశం పార్టీ వారు చిన్న చూపు చూసి ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇండ్ల పట్టాలు రెగ్యులరైజేషన్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీల ముసుగులో ఉన్న ఎల్లో మీడియాకు మాత్రమే ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు రాజకీయాలు చేయటంలో సిద్ధహస్తుడు చంద్రబాబుని, అడ్డుగోలుగా రాష్ట్ర విభజన చేసి మనకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జగన్ మీద అప్రకటిత యుద్ధం చేస్తున్నారన్నారు. అందరి ఎజెండా జగన్ని గద్దెదించడమే తప్ప ప్రజా సంక్షేమం కాదని విమర్శించారు. అన్నింటినీ తట్టుకొని అందరితో పోరాడి ప్రజలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పాలన చేస్తున్న జగన్కి ప్రజలంతా అండగా నిలవాలని అవినాష్ పిలుపునిచ్చారు. ఇంకా కొన్ని ఇళ్ల పట్టాలు రావాల్సిన అవసరం ఉంది. అవన్నీ గారే రాబోయే రోజుల్లో పూర్తి చేసే విధంగా, ఎందుకంటే ఒక బలమైన నాయకత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తామని చెప్పని దాదాపుగా ఈ యొక్క డివిజన్లో 5,31,00,000 మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఇంటికి గారు సంక్షేమ కార్యక్రమాలు చేసాం. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో తెలుగుదేశం గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ యొక్క 4.5 సంవత్సరాలుగా ప్రజానికం తెలుగుదేశం పార్టీ వాళ్ళని రానివ్వలేదు. అడుగడుగున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా కార్పొరేటర్ కానివ్వండి,
ప్రజానికానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ఈరోజు ఏడో డివిజన్లో ఒక నమ్మకం, ఏ నమ్మకం అయితే ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా ముందుకెళ్ళి పనిచేస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఆశావహులు అప్లికేషన్లను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్కు అందించారు. మొదటి అప్లికేషన్ మడకసిర నుంచి సుధాకర్ సమర్పించగా, రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలి ఇచ్చారు. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనుకునే కార్యకర్తలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ త్వరలోనే ఏపీలో పర్యటిస్తుందని తెలిపారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. కాగా మొదటి అప్లికేషన్ మడకసిర నుంచి సుధాకర్ సమర్పించగా, రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలి ఇచ్చారు. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ అందజేశారు. dictatorship party which is closed its gates for the workers and leaders who can only appoint in charges, and that in charges is going to be the candidate. Here it is a democratic party, therefore any Congress worker can come and apply, and that application will be processed with the Pradesh Election Committee, will sit with that application, and there will be subgroups formed to meet those applicants. And that applicants, then there will be a discussion in the Pradesh Election Committee. That discussion further will go to the screening committee of the AICC, which has been formed under Shri Madhusudan Mistry ji. And then it will go to the Congress Central Election Committee in Delhi, headed by Congress President Shri Mallikarjun Kharge ji, and the decision will be taken. Therefore, the process is going to be that we receive the application. Application is down, can be received in the Congress party. మాజీ ముఖ్యమంత్రి బీహార్కు చెందిన కర్పూరి ఠాకూర్కు కేంద్రం భారతరత్న ప్రకటించడం హర్షణీయమని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. కానీ ఎన్టీఆర్కు భారతరత్న రాకపోవడం బాధాకరమని అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తమిళనాడుకు చెందిన ఎంజీఆర్కు భారతరత్న ఇచ్చారని, మరి తెలుగు ప్రజలు ఏమి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఆహార భద్రత వచ్చిందంటే అందుకు ఎన్టీఆర్ కారణమని వ్యాఖ్యానించారు. భారతరత్నకు ఎన్టీఆర్ అర్హులని, ఆయనకు భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఒక చేయి కాకుండా రెండు చేతులు ఎత్తేటటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. వారి పని జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ తెలుగు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాలి. ఆ తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన కలగలేదు అని చెప్పి భావించవలసి వస్తూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన ఆలోచన చెయ్యాలి. తమిళనాడు కామరాజ్ నాడార్ గారికి భారతరత్న ఇచ్చారు, ఎంజి రామచంద్రన్ గారికి భారతరత్న ఇచ్చారు. అటువంటప్పుడు తెలుగు ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి అని అడుగుతూ ఉన్నాం. ఈ రోజున భారతదేశం అంతటా ఆహార భద్రతా చట్టం వచ్చిందన్నా, లేక పేద ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలు అందించాలనేటటువంటి ఆలోచన చేసినా, దానికి ఆ రోజున ఆయన పెట్టిన ₹2 కిలో బియ్యం, అట్లాగే తమిళనాడులో అన్నాదారయ్య గారు పెట్టినటువంటి ₹1 పడి బియ్యం పథకాలు కారణం అనేది అందరికీ కూడా తెలిసిన విషయాలే. అట్లాగే పక్కా గృహాలు కానీ అనేక విషయాల్లో ఆయన చిరస్మరణీయుడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నాయి, బెటర్ లేట్ దాన్ నెవర్ అని చెప్పి. ఆలస్యంగా నాయన నిరుడే చేయవలసింది కనీసం ఇప్పుడైనా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రదానం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎం జగన్ కుట్రలో కోడికత్తి శ్రీను ప్రధాన పావుగా మారారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. 307 కేసులో 5 ఏళ్లు రిమాండ్ ఖైదీగా ఉన్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. కోడికత్తి కేసులో ప్రధాన ముద్దాయి జగన్ అని వర్ల రామయ్య అన్నారు.
జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రేణుకు న్యాయం జరగాలని కోరుతూ సమతా సైనిక దళ ఆధ్వర్యంలో దాసరి భవన్ నందు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అంటరానితనం విశృంఖలంగా ఉందని, అది రాజకీయ పార్టీ ముసుగులో ఉందని వ్యాఖ్యానించారు. జనపల్లి శ్రీనివాసు జగన్ను అభిమానించేవాడని, ముఖ్యమంత్రి కావాలని ఉబలాటపడ్డాడని, అలాంటి వ్యక్తి 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడని, అందుకు అంటరానితనం కారణమని అన్నారు. దళిత సంఘాల్లో ఆర్థిక స్తోమత లేదు కాబట్టే జైల్లో ఇన్నాళ్లు ఉన్నాడని అన్నారు. 307 కేసులో 5 ఏళ్లు రిమాండ్ ఖైదీగా ఉన్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కుట్రలో కోడికత్తి శ్రేణు ప్రధాన పావుగా మారారని ఆరోపించారు. ఎన్ఐఏ దర్యాప్తును తప్పుడు తడకలుగా చేస్తోందని అన్నారు. దర్యాప్తు క్షుణ్ణంగా చేసినట్లయితే జగన్ ప్రధాన ముద్దాయి అవుతారని అన్నారు. జగన్ కోర్టుకు ఎందుకు రారో, శాంతి భద్రతలు ఉన్నాయో తెలియదన్నారు. జగన్ కోర్టుకు వస్తే నిజం బయటపడుతుందన్న భయంతో కోర్టుకు రావడం లేదన్నారు. ఉన్నా కూడా ఆ రెడ్డి సంఘం ఊరుకోదు, ఆ కమ్మ సంఘం ఊరుకోదు, ఆ కాపు సంఘం ఊరుకోదు. ఇది దళిత సంఘాలు కనుక దళిత సంఘాల్లో యూనిటీ ఉండదు కనుక దళిత సంఘాల్లో ఆర్థిక స్తోమత మా కేవీపీఎస్ మాల్యాద్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దళిత సంఘాల్లో ఆర్థిక స్తోమత ఉండదు కనుక 5 సంవత్సరాలుగా బిడ్డ జైల్లో మగ్గుతున్నాడని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నాను. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ, భారతదేశ జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థలో ఒక 307 కేసు అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఒక ముద్దాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి 5 సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న దాఖలాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేవు అని చెప్పడానికి చాలా బాధగా తోచుంటుంది. కృష్ణానది పక్కన ఉన్న రాజీవ్ నగర్లో ప్రజలకు మంచినీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు విమర్శించారు. గత 10 రోజులుగా సక్రమంగా నీరు రాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరో తెలియని పరిస్థితి, పదవుల పంపకాలపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదా అని ఆయన నిలదీశారు. విజయవాడ రాజీవ్ నగర్ ప్రాంతంలో మంచినీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ నిరసనకు సిపిఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ సంక్రాంతి నుండి నేటి వరకు ఈ ప్రాంతంలో సక్రమంగా నీరివ్వటం లేదని ఆరోపించారు. నీటి పన్ను, చెత్త పన్ను వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఇబ్బందులపై లేవని, నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైప్ లైన్లు రిపేరు వస్తే బాగు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు పదవుల పంపకాలలో బిజీగా ఉన్నారని, వారికి ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. కృష్ణానది పక్కన ఉన్నా కూడా నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 2 రోజుల్లో సమస్యను పరిష్కరించని పక్షంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మంచినీళ్ళు ఎవరో ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి? పోయిన తాగడానికి ఒక డబ్బా అంటే నీళ్లు కొనుక్కుంటారు. ఎన్ని రోజులు కొనుక్కోవాలి? ఎక్కడి నుంచి నీళ్లు తేవాలి? మరి వాళ్ళ ఇంత పరిస్థితి ఏర్పడుతూ ఉంటే ఈ నగరపాలక సంస్థలో చలనం అనేది ఉందా? అసలు ప్రభుత్వం అనేది ఉందా? ఈ కార్పొరేషన్కి పన్నులు వసూలు చేయడం తప్ప పని లేదా? ఎందుకని ఇంత ఇబ్బంది? పైపెచ్చి వాళ్ళ పార్టీలో అసలు ఎమ్మెల్యే ఉన్నారా లేదా? ఎంతమంది ఎమ్మెల్యేలు? ఈయన కాదన్నారు, ఆయన అన్నారు, ఆయన కాదు ఈయన అన్నారు. వాళ్ళు పదవుల గొడవలో ఉన్నారు తప్ప మనకి నీళ్ళు వస్తున్నాయా రాలేదా పట్టించుకోవట్లా. ఒక ఆయన్ని పశ్చిమ నియోజకవర్గంలో ఫుట్బాల్ లాగా జనం దంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. ఇప్పుడు ఆయన పాత ఆయన ఏమేడో తెలియదు. అసలు విజయవాడకి ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటే పశ్చిమ నియోజకవర్గానికి, సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఎవరో ఏంటో ఇవాళ వాళ్ళ ఆ రాబోయే ఎన్నికల గురించి ఓట్లు రంది తప్ప ఇంకొకటి లేనే లేదు. మరి దీనికి వాళ్ళ మేయర్ గారు ఎన్నికల ప్రచారాల్లో తిరగటం, వాళ్ళ నాయకుల చుట్టూ తిరగడం తప్ప ఈ మంచినీటి సమస్య గురించి పట్టించుకున్నటువంటి దిక్కులు. అనంతరం స్థానిక మహిళలు మాట్లాడుతూ 10 రోజులుగా ఈ ప్రాంతంలో మంచినీరు సక్రమంగా అందటం లేదని ఆరోపించారు. నీటి పన్నుపై ఉన్న శ్రద్ధ మంచినీరు అందించడంలో లేదని పాలకవర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా సమస్య ఉందని వాపోతున్నారు. ఇక్కడ మేము నీళ్లు పట్టుకునే అవకాశం, బోరింగులు కూడా లేవు. ఇక్కడ స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో పాటు అందరూ కూడా స్నానానికి లేక, బట్టలు ఎత్తుకోవడానికి లేక నానా బాధపడుతున్నాము. ఏ పార్టీ వాళ్ళు కానీ వచ్చి ఏంటమ్మా ఈ రిపేర్ ఉంది, ఇది ఉంది, మంచి ఉంది, చెడు ఉందని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు.
15 రోజుల నుంచి రావట్లేదండి వాటర్. కనీసం సరైన కారణం కూడా ఇప్పటి వరకు మాకు చెప్పలేదు. ఒక పూట రాకపోతేనే చెప్పేవాళ్ళు, ఇన్ని రోజులు రాకపోతే ఈమెకేమో కన్ను ఆపరేషన్ అయింది, బయటికి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి. ఒక్క బిందె నీళ్ళు వస్తే కనీసం అన్నం కూడా వండుకోకుండా ఉన్న రోజులు ఉన్నాయి. 15 రోజుల్లో తాగుతామా, వండుకుంటామా, అవసరాలు తీర్చుకుంటామా? కనీసం మాకు ఇప్పుడు సరైన కారణం చెప్పలేము. ముందు సరైన కారణమైనా మాకు తెలియాలండి. అప్పుడు దాకా ఇక్కడే ఉంటాం. పంటకు ముందు కాడి నుంచి అసలు నీళ్లు వదలతలేదండి. అసలు మా తాగడానికి కూడా నీళ్లు కరువైపోయినాయి. అసలు ఇంట్లో ఏ పని చేసుకోవడానికి, పిల్లలు కూడా బయటికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. మరి ఇంత నిర్దాక్షిణ్యంగా ఇంత ఘోరంగా ఎప్పుడూ లేదు. ఈ ప్రభుత్వంలోనే మేము ఇంత ఎదుర్కొంటున్నాం. ఏ పన్నులు కట్టించుకోవడం మానేస్తున్నారు, అన్ని పన్నులు కట్టించుకుంటున్నారు, ఏది మానేయట్లేదు. ఒక్క నెల పన్ను కట్టించుకోకుండా ఉండమనండి. మాకు ఇలాగ నీళ్లు కరువు చేస్తున్నారు కదా, ఒక్క నెల పన్ను కట్టించుకోకుండా ఉండమనండి. అది కట్ చేస్తాం, ఇది తీసేస్తాం, అన్ని బెదిరిస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మా కోసం? ఇంత కరువు పాలన మేము ఎప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వంలో మేము చూడలేదు. ఇంత దరిద్రమైన పాలన మేము ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. కార్పొరేటర్ కూడా కనీసం వచ్చి చూసింది కూడా లేదు. ఏం జరుగుతుందండి అనేది కూడా వాళ్ళు ఏం వచ్చి చూసింది లేదు. జనాలు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు అందరూ ఏదైనా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి ఎప్పుడైనా సరే నీళ్ళు అవసరం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమీ లేదు. చూసింది లేదు, పెట్టింది లేదు. జనాలు ఏమి ఇబ్బంది పడుతున్నారో కూడా ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. మరి వాళ్ళ వరకు వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. తెలియాలి కదా వాళ్ళకి. జనాలు వాళ్ళు మేమేం ఇబ్బంది పడుతున్నాం కనీసం తెలియాలి కదా. అది కూడా లేదు. ఇన్ని రోజుల నుంచి నీళ్ళు లేక అన్నం వండుకోవడానికి లేదు. స్కూల్కి పంపిద్దామంటే స్నానాలకు లేవు పిల్లలకి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఎలా జరుగుతుందో మరి ఎలా ఉంటున్నారో మరి వాళ్ళు మాకు అర్థం కావట్లేదు. జనవరి 27, 28 తేదీలలో సిద్ధార్థ ఆడిటోరియంలో 2 రోజుల పాటు సెమినార్ జరగనుందని విప్లవ రచయితల సంఘం 29వ మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు లక్ష్మీ నర్సయ్య పేర్కొన్నారు. ఈ సభల్లో ముఖ్య అతిథిగా కేరళ జర్నలిస్ట్ సిద్దికి కప్పన్ హాజరవుతారని పేర్కొన్నారు. ఫ్యాసిస్ట్ సందర్భంలో రాజ్యాంగవాదం అనే అంశంపై ప్రొఫెసర్ హరగోపాలరావు, కళ్యాణరావు, అల్లం రాజయ్య తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విప్లవ రచయితల సంఘం 29వ మహాసభల ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీలలో సిద్ధార్థ ఆడిటోరియంలో 2 రోజుల పాటు సెమినార్ జరగనుందని చెప్పారు. రాజ్యాంగంలో ఉన్న ప్రధాన అంశాలు రాజ్యాంగ స్ఫూర్తి పూర్తిగా ధ్వంసమవుతోందని, దీనికి కారణం ప్రభుత్వాల ఫాసిస్టు పాలన విధానాలని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలతో మైనార్టీలు, దళితులపై హింస పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సభలలో ముఖ్య అతిథిగా కేరళ జర్నలిస్టు సిద్దికి కప్పన్ హాజరవుతారని పేర్కొన్నారు. ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం అనే అంశంపై ప్రొఫెసర్ హరగోపాలరావు, కళ్యాణరావు, అల్లం రాజయ్య తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సభలకు దేశ నలుమూలల నుండి మేధావులు, రచయితలు విజయవాడ వస్తున్నారని, ఈ సదస్సులో ప్రజలు, రచయితలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. 27, 28వ తారీఖున జరగబోయేటటువంటి విరసం రాష్ట్ర మహాసభలు ఏవైతే ఉన్నాయో ఈ సభలు ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం అనేటటువంటి అంశం మీద జరగబోతున్నాయి. ఈరోజు దేశంలో రాజ్యాంగమే సర్వస్వం అనే వాదన ఒకటి వినపడుతూ ఉంది. ఈ రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగం, సొంత ఆస్తి ఆధారితంగా ఉన్నటువంటి రాజ్యాంగం. దీని ఉపయోగాలు పైనే కానీ మౌలికంగా దీనివల్ల ఉపయోగాలు లేవు. ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చుకొని సరికొత్త సోషలిస్టు రాజ్యాంగాన్ని, ప్రజా రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలనేటటువంటి వాదన ఒకటి వినపడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.